విలయాల్ని ఆలిగా చేసుకుంటావా? ఏమ్మా తప్పంటారా? లేదు బాబు, పైగా తప్పులు చర్చించే శక్తి నాకు లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆమె నిన్ను గట్టుకుని నిత్యాగ్నిహోత్రం వెలిగే ఈ శ్రోత్రియ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టి ఆమె సంతానం నీ ఇంటి పేరుకు వారసులైనప్పుడు నీ పితృపితామహులకు ఊర్ధ్వలోక ప్రాప్తి ఉంటుందిరా. ఇక నిన్ను గన్న తల్లిగా ఉన్నంతకాలం నేను నికృష్టపు జీవితం గడపాలి. వద్దమ్మా, అంత మాటలకు. నా స్వార్థం కోసం, నా సౌఖ్యం కోసం కన్నవారిని నరకకోపంలోకి తోసేటంత నీచుని కాదమ్మా. నీ విద్య చూశాం, ఇక శాస్త్ర పరీక్ష. అష్టవిధనాయకంలో అభిసారికా లక్షణం నిర్వచింపు. కాంతాధీనాత్ యాయాతి సంకేతం సాభిసారిక. సంకేత స్థలమునకు నాయకుని వెతుకుచూ వెళ్ళినది. మంచిది. నాయిక పరకీయ, కన్య, జ్ఞాత యవ్వన, అనుశయాన కానున్నది. అనుశయాన అనగా అర్థం సంకేత స్థలమున కార్యం సానుకూలము కాక అనుతాపం చెందునది. ఆ అనుతాపంలోని సంచారీ భావాలు అభినయించి చూపు. ఎందు ఎందని నిన్నో గోవింద వెతికేది ముందుగా రమ్మని మోసగించేవా నా సామి. అందగాడా నిన్ను పొందని నా వలపు. అందగాడా నిన్ను పొందని నా వలపు. వనమందు కాచిన మధురా వెన్నెల గదరా. ఎందు ఎందని నిన్ను గోవింద వెతికేది ముందుగా రమ్మని మోసగించేవా నా సామి. మధ్యనే భామ, నీవు కల్పనా లక్షణాలు పరీక్షలో నెగ్గావు. రాకేందువదన భామను వధువుగా అలంకరించి తీసుకుంటాము. ఈ మధుపరకాలు కట్టుకుందా తల్లి, ముహూర్తం దగ్గర పడుతోంది. ఏమమ్మా, భావం ఇంకా సిద్ధంగా ముహూర్తం సమీపిస్తోంది. తుమ్మకయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. భామా 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 భామేది? ఆచార్య వారు, ముందు ముద్రాంకితాలకి పూజ చేయండి.
అన్యాయం జరిగిపోయింది. పాము కనిపించడం లేదు. భామ కనిపించడం లేదా? అవును స్వామి, ఇది ఎవరి పనో కూడా నాకు బాగా తెలుసు. ఏమిటి మనం చెప్పేది? మన శివయ్య గారి మేనలుడు. ఎవరు? మన వరదయ్య. అతను మంచివాడేనే. అలా అనుకునే మోసపోయాం. అన్ని ఏర్పాట్లు చేసుకుని మువ్వగోపాలకి దాసిగా అంకితం ఇవ్వబోయే వేళ దొంగచాటుగా లేవ తీసుకుని పోతాడా? ఎంత నీచానికి దిగజారాడు. స్వామి, మీరే ఊరి పెద్దల్ని పిలిపించి ఎక్కడున్నాడో గాలించి ఆ వరదీని పట్టుకుని నా బిడ్డను ఏం చేశాడో ఎక్కడ దాచాడో కనుక్కోవాలి. నాకు జరిగిన ఈ అవమానానికి ప్రతీకారం జరగాలి. స్వామి, మీరు త్వరపడాలి, లేకపోతే నా బిడ్డను తీసుకుని ఊరు విడిచే పారిపోతాడు. మీరు పొరపడుతున్నారు. నేనెక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాను. భామ ఎక్కడ? భామ ఎక్కడుందో ఏమైందో నాకు తెలియదు. తెలీదు? అబద్ధం. నువ్వే దాచా, చెప్పు. మాయ చేసి నా బిడ్డను ఎత్తుకుపోయి ఏం ఎరగనట్టు ఇక్కడికి వచ్చావు? ఎక్కడ దాచావో చెప్పు. మాట్లాడే నిజం చెప్పు. చెల్లయ్య మనందరినీ అన్యాయం చేసి వెళ్ళిపోయింది. ఏమైంది? ఏం జరిగింది? కృష్ణా నదిలో దూకేసి. ఏమిటనుమనేది? అదంతా గాయచి చేస్తుంటే చూస్తూ ఊరుకున్నావా? లేదు పిన్ని, రక్షించాలనే ప్రయత్నించా. చెల్లయ్య వెనకాలే నేను దూకాను. తను కొట్టుకుపోతాను. నేను ఈతోనే ఉన్నాను. ప్రవాహం ఎక్కువగా ఉందేమో చెల్లయ్య అందలేదు. చీర మాత్రం దొరికింది. చెల్లయ్య వెళ్ళి వెళ్ళి సుడిగుండలో చిక్కుకుంది. ఆ తర్వాత నాకు చెల్లయ్య కనపడలేదు పిన్ని. ఇది మాత్రం నిజం పిన్ని. ఎంత పని చేసావమ్మా? ఇంకా చూస్తారెవర్రా? పన్నెండు కృష్ణా తీరానికి. ఎంత సాహసం చేశావు. నాకు తెలుసు ఇదంతా నా మూలంగానే జరిగింది. ఈ అనర్థానికి అంతటికీ కారణం నేను. వేణుగోపాల, ఎంత కచ్చబూనేవయ్యా నా మీద. నేనేం చేశానండి? నీ నామం జపించలేదు, నీకు స్తోత్రం చేయలేదు, నీ పాదాల ముందు తలవంచలేదు. అదేగా నేను చేసిన తప్పు. అందుకేనా ఈ పగ? నరుడికి కంటిలోనూ నాగుబాబుకి పంటిలోనూ ఉంటుందంటారు విషయం. నల్లని వాడి నీ నిలువెల్లా విషయం. నేను మనసిచ్చి ప్రేమించి చేపట్టాలనుకున్న రుక్మిణి వివాహానికి అర్హత లేని దానికి చేస్తాను. నన్నే ప్రేమించి నా చుట్టూ తన జీవితాన్ని ప్రవేశించుకోవాలని కాలుగన్న భావన నువ్వే కట్టుకుని ఊరేగుదామనుకున్నావా? కానీ చూశావా భావ ఏం చేసింది? నిన్ను కట్టుకుని జీవచ్ఛవల్లా బ్రతికే కన్నా నిన్ను కాదని నీటి పాలైపోయింది. అదే అదే స్త్రీ శక్తి. నీకర్థం కాదు. నువ్వు నల్లని రాయి. ఎంతమంది ఉసురు పోసుకుని రాయివయ్యావు, ఇంకెంతమంది ఉసురు పోసుకుంటూ